హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ 10 డేస్ నవరాత్రి టాక్ సిరీస్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ పేరు సెల్ఫ్ కేర్, అంటే స్వీయ సంరక్షణ. సెల్ఫ్ కేర్ అనేది లగ్జరీ కాదు, అది ఒక సర్వైవల్ థింగ్ అన్నమాట. మన గురించి మనమే పట్టించుకోలేకపోతున్నప్పుడు మన కుటుంబానికి కానీ సమాజానికి మనం ఏమి ఇవ్వగలం? ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తన లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతూ ఉన్నది. అందరి గురించి ఆలోచిస్తూ తనని తనే మర్చిపోయిన సిట్యుయేషన్‌లో తను బ్రతుకుతుంది. అలా చాలా స్ట్రగుల్స్ అవుతూ తను ఎంతో టెన్షన్స్‌ని, ఎన్నో రకాల స్ట్రెస్‌కి గురి అవుతూ ఒకానొక పాయింట్‌లో తన గురించి తను ఆలోచించుకోవడం స్లోగా స్టార్ట్ చేసింది. అలా ఆలోచించుకుంటూ తనకి నిజంగా మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఏది తనకి ఆనందాన్నిస్తుందో, ఏ పని తనకి నచ్చుతుందో అది చెయ్యడం మొదలుపెట్టింది. ముందు అది చాలా చిన్నగానే ఉండే. కానీ ఎప్పుడైతే తనది చేసుకుంటూ వెళ్ళిందో, స్లోగా తన ఆరోగ్యపరంగా తను చేంజెస్‌ని చూడగలిగింది అండ్ ఆనందాన్ని పొందింది. దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతున్నదేంటి? సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సెల్ఫ్ కేర్ అనేది మనకి మనం ఇచ్చుకునే ఒక రెస్పెక్ట్. సో, ఇవాళ జర్నల్‌లో భాగంగా నేను మీ అందరికీ ఇస్తున్న టాపిక్ వచ్చేసి మై సెల్ఫ్ కేర్ మెను. ఇందులో మనం 2 టాస్క్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని ఆనందంగా ఉంచే 5 రకాల పనులేమిటో అందులో లిస్ట్ ఔట్ చేసి రాయండి. తరువాత అందులో ఒక పనిని, సెకండ్ టాస్క్ వచ్చేసి అందులో ఒక పనిని మీరు ఇవ్వాలి, చెయ్యాలి. ఈ 2 టాస్కుల తర్వాత మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోండి, అంటే ఆత్మ పరిశీలన. దీంట్లో మీరు ఆలోచించండి, అసలు లాస్ట్ టైం మీకోసం మీరు టైం ఇచ్చుకున్న సిచ్యువేషన్ ఎప్పుడు? అలాగే ఎవ్రీ డే మీకోసం మీరు ఒక 10 నిమిషాలు కేటాయించుకోవడానికి ఏం చేయగలరు? దీని గురించి చక్కగా ఆలోచించి ఆచరించడం మొదలుపెట్టండి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. రేపు మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మేము ముందుకొస్తాను. ఈ సిరీస్ గనుక మీ అందరికీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇట్. దాంతో పాటు ఈ విషయం ఇంకా నలుగురికి తెలిసి వాళ్ళు కూడా ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వేలాగా ఉండాలి అని అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అండ్ ఈ ప్రాసెస్ అంతా మీకెలా అనిపిస్తుందో, మీలో మీరు ఏం చేంజ్ చూడగలుగుతున్నారో, ఏం ఆలోచన చేయగలుగుతున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భవాని.